ఆదిలాబాద్ జిల్లా చేలత్ మండలంలో పెద్ద పులులు సంచారం కలకలం రేపుతోంది. గూడ గ్రామ శివార్లో ఇవాళ ఉదయం 2 పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. రంగంత కాలువ వద్ద పులులు సంచరిస్తుండగా చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చెనక కొరాట క్యాల్ గుండా పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లగా స్థానికులు కొందరు పులులను సెల్ ఫోన్లో వీడియో తీశారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలు చోట్ల పశువులపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. కనబడ్డాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెంటనే వచ్చి ఇక్కడ ఆ టైగర్స్ ఇప్పుడు మా కెనాల్లో కనబడ్డాయి, ఇప్పుడు బయటకు వచ్చినాయి. జనరల్గా ఈ టైగర్స్ అన్ని తిప్పేశ్వర్లో నుంచి ఇటువైపు వస్తున్నాయి. సో జనరల్గా టైగర్స్ వచ్చిన తర్వాత మా వాళ్ళు యానిమల్ ట్రాకర్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎటు వెళ్తున్నాయి చూస్తున్నారు. అంతేకాకుండా లోకల్ విలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నాము. మా లోకల్ విలేజెస్ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా మాకు చాలా తోడ్పాటు ఇస్తారు. వాళ్ళే మనకి టైగర్ వచ్చినా ఇటు వచ్చినా సరే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్గా ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. టైగర్స్ జనరల్గా కొత్త ఏరియాస్ కోసం సెర్చ్ చేస్తున్నాయి. పర్సిక్యూషన్స్ వచ్చినాయి, స్విమ్ చేసుకుంటాయి. టైగర్స్ ఇస్ వెరీ గుడ్ స్విమ్మర్ కాబట్టి స్విమ్ చేసి ఇటు వచ్చినాయి. ఈరోజు జైనత్ మండలంలోని హత్తిఘాట్ గ్రామ సమీపంలోని ఈ చెనక కోట పంప్ హౌస్ కెనాల్లో ఒక 2 పులులు కనిపించడం జరిగిందని మాకు విలేజర్స్ సమాచారం అందించినారు. వెంటనే మా బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ మరియు మా యానిమల్ ట్రాకర్స్ వెంటనే రావడం జరిగింది. అటు పులి యొక్క పాదముద్రల కోసం వెతుకుతున్నాము. అది పెనుగంగా వైపు అవతల తిప్పేశ్వర్, మహారాష్ట్ర వైపు తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దాని అడుగులు అటువైపు ఉన్నాయి. మా యానిమల్ ట్రాకర్స్ మరియు మా బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, మా రేంజ్ సిబ్బంది అందరూ దాన్ని ట్రాక్ చేస్తున్నారు. ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, దాని దగ్గరికి వెళ్ళకూడదు. మండలంలోని హత్తిఘాట్ గ్రామ శివారంలో ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర ఈరోజు ఉదయం పులి కెనాల్లో తిరుగుతుందని చెప్పి ఇక్కడ పనిచేసే వాళ్ళు మాకు సమాచారం ఇవ్వడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా వచ్చిన తర్వాత పులిని చూసినాం.